హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బెండకాయని ఒకసారి ఇలా సింపుల్గా టేస్టీగా చేసి చూద్దామా. స్టవ్ అంటించి కడాయి పెట్టి ఆయిల్ వేసి బెండకాయ ముక్కల్ని ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా సగం వరకు ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. 300 గ్రామ్స్ బెండకాయలని ఇందాక ఫ్రై చేసి చూపించాను కదా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను చూద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, జీలకర్ర, పచ్చిమిర్చి 2, శనగపిండి 1/2 స్పూన్, కొత్తిమీర, క్యాప్సికమ్ చిన్న ముక్క, ఇది ఎవరెస్ట్ గరం మసాలా, ఫిష్ మసాలా, ఇంకా బిర్యానీ మసాలా, కొద్దిగా ఉల్లి ముక్కలు, 50 గ్రామ్స్ సాల్ట్, ఇది సజ్జలు రాగులు కలిపిన పిండి 1.5 స్పూన్, ఇది మెంతుల పొడి, పసుపు, మెంతాకుని పొడి చేసుకున్నాను, 50 గ్రామ్స్ టమాటా చిన్నగా సన్న ముక్కలు తరగాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు జీరా వేస్తున్నాను, ఉల్లి ముక్కలు వేసాను, వెంటనే పచ్చిమిర్చి వేస్తున్నాను, జింజర్ గార్లిక్. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాను. వెంటనే పసుపు వేస్తున్నా. ఇప్పుడు మెంతి పొడి 1 pinch తీసుకున్నాను, వేస్తున్నాను. సజ్జపిండి రాగుల పిండి వేసాను, శనగపిండి వేస్తున్నాను, కారం వేసాను, మెంతాకు పొడి వేసాను. వీటన్నిటిని ఒకటి వేసుకుంటూ పోవాలి. ఒకేసారి వేసుకోవచ్చు అన్ని. 1 నిమిషం తర్వాత బెండకాయ ముక్కలు వేస్తున్నాను. అవన్నీ పచ్చిగా ఉండగానే బెండకాయ ముక్కలు వేయాలి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెడుతున్నాను. ఇలా కలుపుతూ ఉండాలి, ఫ్రై చేసుకోవాలి. 4 minutes తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. టొమాటో పీసెస్ వేస్తున్నాను. 4 minutes తర్వాత మసాలాస్ వేస్తున్నాను. ఎవరెస్ట్ ఫిష్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఈ 3 కలిపి వేయాలండి. చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. ఫిష్ మసాలా కొద్దిగా ఎక్కువగా వేయాలి, 2 పాలు వేయాలి. 1 pinch గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ పీసెస్ వేస్తున్నాను. కలుపుతూనే ఉండాలండి కూరని, లేకపోతే మాడిపోతుంది. కొద్దిగా ఫ్లేమ్ హైలో పెట్టానండి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇంకొక 2 minutes వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. అంతే అండి, ఫిష్ టేస్ట్ కర్రీ, బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.